హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మళ్ళీ మీ అందరి కోసమని మళ్ళీ ముందుకు వచ్చిన. ఈరోజు నేను కొన్ని పర్సనల్ విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఏంటంటే చాలా వరకు మనకు పరిచయం ఉన్న వాళ్ళు, మన స్నేహితులు, మన బంధువులు ఎట్లుంటారంటే కొంతమంది వాళ్ళ అవసరం ఉన్నప్పుడే మనతో చాలా ప్రేమగా ఉంటారు. మనం అంటే చాలా విలువ ఇచ్చి మాట్లాడతారు. మన కోసం వాళ్ళ కోసం ఏదైనా చేయాలన్నట్టుగా మాట్లాడతారు. కానీ అవసరం తీరిన తర్వాత మీరెంత అసలు మీ స్థాయి ఎంత అనే స్థాయికి మారిపోతారనమాట. కోర్స్ దాని గురించి నేను ఈరోజు మీతో మాట్లాడాలనుకుంటున్నాను. అసలు మానవ విలువలు అనేవి ఒకప్పుడు ఎట్లుండేదంటే మనం అందరం కలిసి ఉండాలి, మనం ఫ్యామిలీకి ఫస్ట్ తర్వాత మిగతా అనేది ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే మనీ పర్పస్గా చూసుకుంటే అయితే మనీకి ముందు మిగతా రిలేషన్షిప్స్ అనేవి సెకండరీ అయిపోయినాయి. కోర్స్ ఇది ప్రతి ఒక్కరు ఈ మధ్యకాలంలో ఫేస్ చేస్తున్నారు. ఏదో అవసరం ఉంటేనే మనతో మాట్లాడాలని, మనతో ఉండాలని చెప్పి అనుకుంటారు. మనతో అవసరం లేకుంటే ఎవరు మనకు పెద్దగా రెస్పాండ్ అవ్వరు, మనల్ని అసలు పట్టించుకోరు. మనకంటూ ఒక గుర్తింపు కూడా ఉండని స్థాయికి మారిపోయారు అనమాట జనాలు. ఇది మాకైనా అందరికి కూడా అవుతుందో నాకు తెలియదు, కానీ మేమైతే ప్రత్యక్షంగా మధ్య చాలామందిని చూస్తున్నాను. వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళ అవసరం ఉంటేనే మనతో మాట్లాడతారు, వాళ్ళ అవసరం లేకుంటే అసలు ఏదేమైనా సరే పట్టించుకోరు అనమాట. కోర్స్ ఆయనకు చాలాసార్లు చెప్పడం జరిగింది, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. రీసెంట్గా చూసుకున్నట్టయితే నేను నాకు హిస్టరీ అట్లాంటివి అంటే చదవడం అంటే చాలా ఇష్టం. రీసెంట్గా మన చావా మూవీ చూసిన అనమాట. కోర్స్ మీకు అందరికీ చెప్పినాయి కదా. అయితే చావా మూవీ చూసిన తర్వాత మన ఇండియన్ హిస్టరీ, అసలు మన ఇండియాకు మొఘల్స్ ఎట్లా వచ్చారు, ఆ తర్వాత బ్రిటిష్ వారు ఎట్లా వచ్చారు, దానికి సంబంధించి అదంతా క్లుప్తంగా చదవడం జరిగిందనమాట. అప్పుడు అనిపించింది ఏంటంటే మన భారతీయులు అనేవాళ్ళు చాలా అమాయకులు, చాలా విలువలతో ఉన్న మా వ్యక్తులు. అందుకనే మనల్ని మోసం చేయడానికి, మన ఆస్తులు కొల్లగొట్టుకొని తీసుకెళ్ళడానికి అన్ని రకాల దేశాల ప్రజలు మన బ్రిటిష్ వాళ్ళు అంతగానం వచ్చిన. అంతేకాదు మొఘల్స్ కూడా చాలామంది మన సంపదను దోచుకెళ్ళిరంట. అదంతా చదువుతుంటే అయితే నాకైతే హిస్టరీ అంతా ఇట్లా కళ్ళ ముందు తిరిగింది. అసలు మన ఫ్రీడమ్ ఫైటర్స్ కూడా మన కోసం అంతా కష్టపడి చేసిర్రు. మనం ఏం చేస్తున్నాం వాళ్ళ గురించి. ఇప్పుడైతే ఏంటంటే ఏదో చిన్న చిన్న కారణాల కోసం మన మతాలు మార్చుకోవడం, హిందువులే కొట్లాడుకోవడం, అట్లాంటివన్నీ జరుగుతున్నాయి. అవి చూస్తుంటే అయితే హిస్టరీ అంతా చదువుతూ ఏమనిపించిందంటే నాకు మన కోసం, మన లాంటి సెల్ఫిష్ పర్సన్స్ కోసం వాళ్ళంతా కష్టపడ్డారా, మనం ఏం చేస్తున్నాం వాళ్ళ కోసం, అసలు మనకంటూ ఏం చేస్తున్నాము అని నాకైతే చాలా అనిపించింది. అయితే నేను దాని గురించి మీతో మాట్లాడాలనుకున్నాను. కోర్స్ ఇది నా పర్సనల్ ఒపీనియన్, ఎవరిని ఉద్దేశించి నేను మాట్లాడాలనుకోవట్లేదు, కానీ నాకు అనిపించింది, నేను చెప్తున్నాను అనమాట. ఈ రోజుల్లో అయితే అసలు చాలా వరకు నిజంగా అంటే 90% జనాలు సెల్ఫిష్గా మారిపోయారు. ఎందుకంటే వాళ్ళ పరిస్థితులు, వాళ్ళు ఎదుర్కొంటున్న ఆర్థికమైన పరిస్థితులు, మరి కుటుంబ పరిస్థితులు, వాటన్నిటి గురించి కూడా మనం జడ్జ్ చేయలేము. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం ఖచ్చితంగా అయితే ఉండి తీరుతుంది. సో అందుకనే వాళ్ళు అట్లా మారుండొచ్చని నేను కూడా అనుకుంటున్నా. ఇంకే విషయం ఏంటంటే అందరూ పాజిటివ్గా ఏముండరు, కొంతమంది అయితే మొత్తం నెగిటివిటీ చూస్తున్నాం. రీసెంట్గా జరిగినటువంటి వైఫ్ని తన చిన్న కారణం ద్వారా వాళ్ళ వైఫ్ని చంపేసి మళ్ళా అది కుక్కర్లో ఉడికించి మరి ముక్కలుగా చేసి కుక్కర్లో ఉడికించి మొత్తం స్మాష్ చేసి తనంతా తీసుకెళ్ళి గంటిపేట చెరువులో అట్లా పారవేయడము, ఇట్లాంటివన్నీ చూస్తుంటే నాయన సొసైటీ ఎటుపోతుంది ఏందని అర్థమవుతలేదు. అక్కడనే కాదు, నిన్ననే ఒక న్యూస్ చూడడం జరిగింది. కేరళలో ఒక ఫ్యామిలీ మొత్తాన్ని తన ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ చంపి తను పాయిజన్ దాగి మరి పోలీస్ స్టేషన్లో జాయిన్ అయ్యిండంట. ఏంద్రో నాయన ఇట్లాంటి పని ఇవన్నీ చూస్తుంటే ఎవరినైనా
మన సమాజం ఎటుపోతుంది, ఎటేమవుతుంది నాకైతే అస్సలు ఇట్లాంటివన్నీ చేస్తుంటే అయితే చాలా భయమేస్తుంది. ఎందుకంటే ఈ రోజుల్లో మానవ విలువలు అనేవి అసలు అంతరించిపోతున్న స్థాయికి మన సొసైటీ మారిపోతుందని నాకైతే అనిపిస్తుంది. అఫ్కోర్స్ మీకు ఎలా ఉందో నాకైతే తెలియదు, కానీ నేనైతే అదే అనుకుంటున్నాను. ఇంకా చెప్పాలంటే మరి అంత సొసైటీలో అంత దారుణాలు జరుగుతున్నాయి కాబట్టే వాళ్ళంతా చూపిస్తున్నారు. అదే అంటారు కదా, సత్యయుగంలో ధర్మం అనేది 4 పాదాల ఉండేది, ధర్మం తర్వాత త్రేతాయుగంలో 3 పాదాలని, తర్వాత ద్వాపర యుగంలో 2 పాదాలని, ఇప్పుడు కలియుగం వచ్చేసరికి ఒకటే పాదం మీద ధర్మం నడుస్తుందని, మిగతా 3 కాళ్ళు అధర్మం మీద నడుస్తున్నాయి. కాబట్టి మన సొసైటీలో ఇంకా ఒక పాదం అంటే ఖచ్చితంగా ఆ ఒక్క పాదం కూడా మంచి వ్యక్తులు, సత్ప్రవర్తన గల వ్యక్తులు, పూజలు, యజ్ఞయాగాదులు, హోమాదులు, అట్లాంటి క్రతువులు ఆచరిస్తూ మంచి ఉన్నతమైన విలువలు పాటిస్తున్న కొన్ని కుటుంబాలు కూడా ఉన్నాయి ఈ సొసైటీలో. అందుకు మనం చాలా గర్వించాలి. ఇట్లాంటి సొసైటీ బాధపడాల్సిన అవసరం ఏమీ లేదని అనిపిస్తుంది అట్లాంటి ఫ్యామిలీస్ చూస్తుంటే. నేనైతే చెప్పాలనుకుంది ఏంటంటే, మనం ఇప్పుడు ఎవరిని తక్కువ అంచనా వేయొద్దు, అట్లానే ఎవరిని కూడా హయ్యర్లో కూడా మనం అతి గుడ్డిగా కూడా ఎవరిని నమ్మొద్దు. ఎందుకంటే ఎవరైనా వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ ప్రయోజనాల కోసమే ఈ మధ్య అనేది సెల్ఫిష్ పర్సన్స్ ఎక్కువైపోయారు. కాబట్టి కొంచెం మనలో మనం కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటూ మనని మనం కాపాడుకుంటూ మన కుటుంబాన్ని రక్షించుకుంటూ మనం ముందుకెళ్ళాలని నా పర్సనల్ ఒపీనియన్. మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. అఫ్కోర్స్ నేను ఇదంతా పెద్ద పెద్ద వర్డ్స్ వాడుతున్నాను అనుకోకండి, కానీ నేను చూస్తున్నాను కాబట్టి, నేను కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ పర్సన్గా ఉన్నాను కాబట్టి నేను వీటన్నిటి గురించి మాట్లాడడం జరుగుతుంది. నిన్న ఉమెన్స్ డే జరిగింది. అఫ్కోర్స్ ఎక్కడ లేని ప్రజలంతా అసలు ఉమెన్స్ డే అంటే ఇట్లా ఒక రేంజ్లా చేసిర్రు. అఫ్కోర్స్ అదంతా గర్వించదగ్గ విషయమే. ఉమెన్స్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తూ ఉమెన్ ఎంపవర్మెంట్ని డెవలప్ చేస్తూ ఉమెన్ సొసైటీలో ఉమెన్ కంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చినట్టుగా చూపిస్తున్నారు. కానీ అది ఒక్కరోజు చేసుకునే దినోత్సవం అని నేను అనుకోవడం లేదు. ఒక్కరోజు అమ్మాని పూజించి నెక్స్ట్ డేనే అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతున్న సొసైటీలో ఉన్నాం మనం. అది మన ఫ్యామిలీకి మనం ఎంత ఇస్తామో బయట ఉన్న వాళ్ళకు కూడా మనం అంతే రెస్పెక్ట్ ఇస్తూ మన ఫ్యామిలీగా భావించి మన సొసైటీ ఇంకా అంత ఎదిగితే బాగుండు అని నా పర్సనల్ ఒపీనియన్. ఇంకా చెప్పాలంటే ఇది ఇప్పటి వరకు చాలామంది ఉమెన్స్ ఇండిపెండెంట్గా బయటకు వచ్చి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఫ్యామిలీగానే కాకుండా సొసైటీలో కూడా ఉన్నత స్థానంలో ఉంటున్నారు, ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అవుతున్నారు. ఇది గర్వించదగ్గ విషయం. అండ్ అంతేగాని కొంతమంది ఏంటంటే చాలా వీక్ మైండెడ్ పర్సన్స్ ఉంటున్నారు. వాళ్ళని ఏదో ఒక కారణం ద్వారా జనాలు డిమోటివేట్ చేయడము, రిగ్రెట్గా ఫీల్ అయ్యేలా చేస్తున్నారు. అది తగ్గించుకుంటే మంచిది. ఎందుకంటే మనం ఒకరికి సపోర్ట్ ఇస్తేనే మన సొసైటీ అనేది డెవలప్ అవుతుంది. పురాతన కాలంలో అయితే అంటే నేను చదివిన వరకు నేను చెప్తున్నా, ఆ కాలంలో అసలు ఇంటి బాధ్యతలు మాత్రమే కాదు, పిల్లల్ని కూడా చాలా పద్ధతిగా పెంచే విధానం అది ఇది ఉండేదంట. ఇప్పుడు అంతా మారిపోయింది. ఇప్పుడు అంతా సెల్ఫిష్ పర్సన్స్ అయిపోయారు. ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. కాబట్టి మన సొసైటీలో ఇంకా చాలా మార్పు జరగాలని నేనైతే కోరుకుంటున్నా. మన స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా లేడీస్ జెంట్స్తో సమానంగా అంతకంటే ఎక్కువగానే పోరాడిన చరిత్రలు ఉన్నాయి. సో ఉమెన్ ఇప్పుడు తక్కువ చేయొద్దు. అట్లాగే మన సొసైటీలో పక్క వాళ్ళని కూడా తక్కువ చేసి అవసరాల కోసం వాడుకునే మనస్తత్వం ఉన్న వాళ్ళని కూడా మనం ముందే కనిపెట్టి మనం అందరితోనూ మంచిగా ఉంటూనే మనం ఒకరికి ఇబ్బంది కలగకుండా ఇంకొకరి ద్వారా మనం ఇబ్బంది పడకుండా ఉండే ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరికి కూడా సక్సెస్ అవుతారని చెప్పేసి నా పర్సనల్ ఒపీనియన్. ఈరోజు మీతో నేను మాట్లాడడానికి కారణం కూడా ఇదే. యాక్చువల్లీ నేను
ఇంతకుముందు కొన్ని వీడియోస్ చేసినాను. దాంట్లో కూడా ఎస్పెషల్లీ ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించి, డిసబుల్కి సంబంధించి అవేర్నెస్ తీసుకురావడం కోసం కొన్ని వీడియోస్ చేసిన. చాలామంది కూడా వాటిని చూసి ఎంకరేజ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. ఇదంతా ఎందుకంటే నేను కూడా ఒక ఉమెన్ కాబట్టి మన ఫ్యామిలీ మనకు సపోర్ట్ అనేది ఉంటే ఆకాశంలోకి నిచ్చెన వేసి ఎదగలే స్థాయిలో ఉన్నారు కాబట్టి ఉమెన్కి ఫ్రీడమ్ ఇవ్వడంతో పాటు మంచి కేరింగ్ కూడా ఇవ్వడం కూడా చాలా అవసరమని నా పర్సనల్ ఒపీనియన్. ఈరోజు నేను మీకు నాకు అనిపించిన విషయాలు మీకు షేర్ చేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.